హైదరాబాద్లోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు, హాస్టళ్లు, బేకరీలలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఫుడ్ సేఫ్టీ అధికారులు చేస్తున్న రైడ్స్లో కిచెన్లో బొద్దింకలు, పురుగులు ఉండటంతో పాటు అన్హైజెనిక్గా ఉండటం, ఎక్స్పైరీ అయిన వస్తువులు వాడుతున్నట్లు గుర్తించారు అధికారులు. దీంతో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలను అమలు చేయాలని ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి హోటల్, రెస్టారెంట్ల కిచెన్స్లో సీసీ కెమెరాలు పెట్టాలని గైడ్లైన్స్ రిలీజ్ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు కంటిన్యూస్ గా రైడ్స్ చేస్తున్నారు. హోటల్స్, రెస్టారెంట్స్, బేకరీలు, ప్రైవేట్ హాస్టల్స్ లో దాడులు చేసి కిచెన్స్ చెక్ చేస్తున్నారు. సిటీలోని చాలా హోటల్స్ లో పారిశుధ్యం దారుణంగా ఉంది. రోజుల తరబడి ఫుడ్ ఐటమ్స్ ను ఫ్రిడ్జ్ లో నిలువ పెట్టి వాటిని తిరిగి వేడి చేసి కస్టమర్లకు సర్వ్ చేస్తున్నారు. కొన్ని హోటల్స్ లో బొద్దింకలు, పురుగులు, తల వెంట్రుకలు లాంటివి కూడా దొరుకుతున్నాయి. ఎక్స్పైర్ అయిన ఫుడ్ ఐటమ్స్ వాడుతున్నారు. దీంతో స్పెషల్ ఫోకస్ పెట్టిన జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్రతి రెస్టారెంట్ కిచెన్లలో సీసీ కెమెరాలు పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు. 50 మంది లేదా అంతకంటే ఎక్కువ మంది సీటింగ్ కెపాసిటీ ఉన్న అన్ని హోటల్స్, రెస్టారెంట్స్ కిచెన్స్ లో సీసీ కెమెరాలు అమర్చాలని, ఆయా కెమెరాలను జీహెచ్ఎంసీ ఆఫీస్ కు అనుసంధానం చేయాలని ఆదేశాలు జారీ చేశారు జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి. తద్వారా ఆయా కిచెన్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు, పరిసరాలు క్లీన్ గా ఉన్నాయా లేవా, అందులో పనిచేసేవారు ఫుడ్ సేఫ్టీ గైడ్ లైన్స్ పాటిస్తున్నారా లేదా అని అధికారులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయనున్నారు. ఇక ఫుడ్ ఇంగ్రీడియంట్స్ గుర్తింపు పొందిన సంస్థల నుంచే కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. ఫుడ్ మెటీరియల్స్, ప్రొడక్ట్స్ క్షీణించకుండా FIFO, FEFO ప్రమాణాల ప్రకారం పరిశుభ్రమైన వాతావరణంలో వాటి ఉష్ణోగ్రత అవసరానికి అనుగుణంగా నిల్వ చేయాలని గైడ్లైన్స్ జారీ చేశారు. ప్రతి రెస్టారెంట్ ఇక నుంచి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలను అమలు చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మాంసాన్ని 4 degrees Celsius ఉష్ణోగ్రత వద్ద స్టోర్ చేయాలని, ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఉన్న వాటిని ఉపయోగించాలని ఆదేశించారు అధికారులు. కిచెన్ ఏరియాలో బొద్దింకలు, ఈగలు, దోమలు, ఎలుకలు, పందికొక్కులు లేకుండా చూసుకోవాలని సూచించారు. ఫుడ్ వేస్టేజ్ కిచెన్ చుట్టుపక్కల ఉండకుండా చూసుకోవాలి. ఫుడ్ హ్యాండ్లర్లకు ప్రతి సంవత్సరం వైద్య పరీక్షలు, టీకాలు వేయడంతో పాటు వ్యక్తిగత శుభ్రత పాటించాలన్నారు. అలాగే మురుగునీరు నిల్వ లేకుండా చూసుకోవాలని, వంట చేసేవారు గ్లౌజ్, హెడ్ క్యాప్ తో పాటు ఆప్రాన్ తప్పకుండా ధరించాలని ఆదేశించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. గ్రేటర్ హైదరాబాద్ లో హోటల్స్, రెస్టారెంట్స్, హాస్టళ్లలో సర్కిళ్ల ప్రకారం ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తామన్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు.